ఏ ప్రభు ఉన్నారా? ఏ మనుషులు ఉన్నారా? ఎవరున్నారు? మేము పాపం చేస్తే అట మా గురించి తిట్టులు, అలాగే రకరకాల మాటలు వినాలి. సహజంగా ఒక భార్య కానీ భర్త కానీ చేతినప్పుడు ఎంత బాధపడిపోతారు. కానీ యేసు ప్రభు చూడండి, మన కోసము ఎవ్వరికి ఏమనకుండా ఆయన అప్పగించారు. ఎవరి హస్తాల్లో? శత్రు హస్తాల్లో, అన్యజాతి మధ్యని. ఇది మర్చిపోకుండా యేసు ప్రభు మన గురించి ఎలాగ జీవించారు, మన గురించి ఏమేమి చేశారు, ఈ విషయం అయితే మర్చిపోకుండా మేము జీవించాలి. ఒక్క తప్పు కూడా యేసు దగ్గరే లేదు అని ఇక్కడ చూస్తున్నాము. కానీ యేసు ప్రభుకి మళ్ళీ సిలువలో యేసు ప్రభు వచ్చారు. మన గురించి మేము ఏం చేస్తున్నాము? సిలువలో వేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నాము యేసు ప్రభు దేని గురించి వచ్చారు? అన్యులు మధ్యనే ఏ నిందలు, ఏ మాటలు వచ్చినాయి. వాళ్ళు రకరకాల మాట చెప్పినప్పుడు ఇక్కడ చూస్తున్నాము ఒక తప్పు కూడా లేదు అని. హల్లెలూయా. మేము ఎన్ని తప్పు చేస్తున్నాము, మన మాటలో, మన ఇచ్చిన బాధ్యతలో, కుటుంబంలో ఎన్ని తప్పు చేస్తున్నాము. కానీ యేసు ప్రభు ఒక తప్పు చేయకుండా మనకి కాపాడాలని, పరిశుద్ధంగా ఒక మనుషులకు జీవించాలి మనకి చూపిస్తూ ఈ భూమి నుంచి పరలోకం వెళ్ళినారు. మేము ఈరోజు ఎలా జీవిస్తున్నాము? తప్పు చేసి జీవిస్తున్నామా, లేకపోతే తప్పు చేయకుండా జీవిస్తున్నామా? ఇది కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. జీవించాలంటే ఒక యేసు ప్రభువులుగా జీవించాలి. ఆమేన్. జీవించాలంటే ఒక యేసు ప్రభువులుగా జీవించాలి. ఎవరు ఏమంటే కూడా మౌనంగా ఉండుతూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ, వాళ్ళకి ప్రేమిస్తూ, దేవుడు ప్రేమ వాళ్ళని చూపిస్తూ, వాళ్ళకి కూడా దేవుడి గురించి చెప్తూ సన్నిధి తీసుకుని రావాలి. అలాంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చారు. మేము ఈరోజు ఏం చేస్తున్నాము? ఏ తప్పులు వెళ్తున్నాము, ఏ తప్పు చేస్తున్నాము, అది కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. బయట సహజంగా మనకి ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్తాం కదా, ఆ టైంలో ఎండకి బాధపడిపోతాము. ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, చల్ల నీళ్ళు కావాలి అని మేము అల్లరైపోతాం. ఒకసారి యేసు ప్రభుకి ఆ కొండల్లో సాయంత్రం వరకు సిలువలో ఎక్కించారు. ఎవరు కూడా ఏం పట్టించుకుంటా లేరు. కొంచెం ఆలోచించండి. ఆ కొండలో రాయిలు ఉంటుంది, ఏడి, అలాగే దేహం మొత్తం రక్తము. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు దేవుడి గురించి జీవిస్తున్నామా, ఒక మనిషి గురించి జీవిస్తున్నామా, ఒక లోకం గురించి జీవిస్తున్నామా? దేవుడు మన గురించి జీవించారు. దేవుడు మన గురించి జీవించారు. మన పాపం గురించి వచ్చారు. ఈరోజు ఎవరి గురించి జీవిస్తున్నాము? డీప్లీ చదివితే మనకి ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. యేసు ప్రభు ఈ ప్రేమ ఒక మనుషుకి చూపించారు. అది ఆలోచిస్తే మనకి కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఈరోజు ఎవరి గురించి జీవిస్తున్నాము? సంవత్సరం జైల్లో పడేస్తున్నారు. ఆ బరాబాని వదిలేయండి. యేసుని ఏం చేయాలి? చంపేసేయాలి, సిలువలో వేయాలి. చూడండి, ఏ మనుషు గురించి దేవుడు వచ్చారు ఈ భూమికి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ బరాబాని వదిలేయండి, యేసు ప్రభుని సిలువలో వేయండి. కేకలు వేస్తూ, రకరకాల నిందిస్తూ, మాట చెప్తూ ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు కూడా మన కుటుంబంలో, మన జీవితంలో ఏమైనా కష్టాలు, బాధలు వస్తే మేమే కూడా అది చేస్తున్నాము. దేవుడికి నిందిస్తున్నాము, రకరకాల మాట చెప్తున్నాము. ఈ వాక్యం ధరకుని నేర్చుకోవాలి మేము కూడా. దేవుడు ఈ భూమికి వచ్చారు ఒక మనిషి కాపాడాలి అని. ఈరోజు గృహంలో ఏమైనా గొడవ అయినప్పుడు కూడా మేము కూడా మౌనంగా ఉండాలి. ఎందుకంటే యేసు ఇక్కడ ఏ మాట కూడా చెప్పట్లేదు. మేము కూడా అలాగే జీవించాలి. యేసు ప్రభు ఎలాగే భూమిలో జీవించారు, మేము కూడా అలాగే జీవించడానికి ట్రై చేయాలి. ఈరోజు ఎలాగ జీవిస్తున్నాము? బరాబాని వదిలేయండి, యేసు ప్రభుని సిలువలో వేయండి. ఈ బరాబా ఎవరు? ఒక నరహత్యకుడు. చూడండి, అంటే యేసు ప్రభువుకి ఏ బాధ, ఏ మాటలు, ఏ నిందలు వచ్చింది. ఈరోజు ఏ ఆలోచనలో ఉన్నాము, ఏ లైఫ్లో ఈరోజు జీవిస్తున్నాము? ఎందుకైతే మన కోసం దేవుడు ఇక్కడ మరణిస్తున్నారు. ఒక నరహత్యని బయటికి తీసుకొస్తున్నారు. యేసు ప్రభుని సిలువలో వేయండి అని ఇక్కడ ఒక కేకలు మేము చూస్తున్నాము. రకరకాల నింద మాట కూడా ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు తిట్టులు వినాలి అట, మాట వినాలి అట. కొడాలతో ప్రజలు కొడుతున్నారు. మౌనంగా ఉండుతూ ఏమంటున్నారు? తండ్రికి వీళ్ళని క్షమించండి, వీళ్ళకి ఏం తెలియదు. హల్లెలూయా. ఈరోజు మేము కూడా ఏం తెలియనట్టుగా జీవిస్తున్నాము. ఆమేన్. యేసయ్య ఏమంటున్నారు? తండ్రి వీళ్ళని క్షమించండి,
వీళ్ళకి ఏం తెలియదు అని దేవుడు తండ్రితో చెప్తున్నారు. ఈరోజు మనకి ఏం తెలియదా అని తెలుసు. భార్యాభర్త పెళ్ళి అయిన తర్వాత కూడా తెలియకగా పాపం చేస్తున్నారు, పెళ్ళి అయిన తర్వాత కూడా వదిలేస్తున్నారు, తెలుసు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నారు, నా తండ్రి వీళ్ళకి ఏం తెలియదు, క్షమించండి. మీరు తాగొద్దు, ఇది దేవుడి దృష్టిలో తప్పు అన్నప్పుడు కూడా తాగుతున్నాము. కొట్లాడొద్దు అన్నప్పుడు కూడా కొట్లాడుతున్నాము. మీరు కోపిష్టి మనుషుగా తయారవద్దు అన్నప్పుడు కూడా కోపిష్టి మనుషుగా తయారవుతున్నాము. అబద్ధం చెప్పొద్దు అన్నప్పుడు కూడా అబద్ధం చెప్తున్నాము. ఒక కుటుంబం విరుద్ధంగా మీరు మాట్లాడవద్దు, ఒక మనుషు విరుద్ధంగా మాట్లాడవద్దు, తప్పు అని కూడా అది చేస్తున్నాము అని తెలుసు మనకి. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు, వీళ్ళకి ఏం తెలియదు. వా, యేసు ప్రభు గట నిందలు, అవమానాలు, మాటలు. మరి ఇక్కడ యేసు ప్రభు మౌనంగా ఉంటూ ఏమంటున్నారు, తండ్రికి వీళ్ళని క్షమించండి, నా తండ్రి వీళ్ళకి ఏం తెలియదు. ఈరోజు కూడా ఇలాగే. ఎందుకైతే మన యేసు ప్రభు మన తండ్రి దయగలిగిన దేవుడు కాబట్టి ప్రతి పాపాన్ని క్షమిస్తున్నారు. మేము ఈరోజు ఆ బెనిఫిట్ అనేది తీసుకుంటున్నాము. అర్థమైందా? దేవా, మన యేసు ప్రభు పాపం చేస్తే క్షమిస్తారు, మనకి ఏం చేయలేదు. మన యేసు ప్రభు ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ రోజు లేకపోతే రేపు మారిపోతారు అని దేవుడు మనకి ఒక సమయం ఇచ్చారు ఏం చేయకుండా. ఎప్పుడైతే యేసు ప్రభుకి కోపం వస్తుంది, అప్పుడు ఆ కోపం మనకి తెలుస్తుంది, ఆ కోపం అనేది ఏముంటుంది అని. హల్లెలూయా. ఒక తల్లి తండ్రి పిల్లల్ని ప్రేమించినప్పుడు బహుగా ప్రేమిస్తారు. ఎక్కువగా మూర్ఖంగా తయారైనప్పుడు ఏం చేస్తారు, కొడతారు, అలాగే రకరకాల పనిష్మెంట్ కూడా ఇస్తారు. మన యేసు ప్రభు కూడా ఎగ్జాక్ట్ అలాగే చేస్తారు.